హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. గ్రో వాళ్ళు రీసెంట్గా నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమేటివ్ ఈటీఎఫ్ లాంచ్ చేశారు. ఈ ఇండెక్స్ స్పెసిఫిక్గా ఈవీ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో ఈ ఇండెక్స్ 37.48% రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ వీడియోలో కంపేర్ టు నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమేటివ్ ఇండెక్స్ ఎలా పర్ఫామ్ చేసింది అని చూపిస్తాను మీకు. అండ్ ఫైనల్గా ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఇండియాలో ఈవీ సెక్టర్ ఎక్కడుంది అని చూసినట్టయితే యూఎస్ అండ్ కెనడాలో 9% ఈవీ వెహికల్స్ ఉంటే ఇండియాలో ఓన్లీ 2% మాత్రమే ఉన్నాయి, కంపేర్ టు 22% ఆఫ్ యూరోప్ అండ్ 37% ఆఫ్ చైనా. 2030 నాటికి ఇండియాలో ఈవీ వెహికల్స్ ఒక షేర్ 30%కి గ్రో చేయాలని ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ 7 ఇయర్స్లో మనకి 8 టైమ్స్ గ్రోత్ ఉంటుంది ఇండియన్ ఈవీ మార్కెట్లో. ఎందుకు ఫ్యూచర్లో ఈవీ అంత అట్రాక్టివ్గా ఉంది అని మనం చూసినట్టయితే, ఒక కార్ దాని ఎంటైర్ లైఫ్ టైంలో 3000 లీటర్స్ వరకు ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుంది. ఆ ఫ్యూయల్కి 30 lakh వరకు ఎక్స్పెన్స్ అవుతుంది. కానీ ఈవీ వెహికల్ అయితే ఆ ఎక్స్పెన్స్ జస్ట్ 4.6 lakhs అవుతుంది. బట్ ఈవీ మార్కెట్కి ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే బ్యాటరీ రిప్లేస్మెంట్ కాస్ట్. మనం కానీ బ్యాటరీస్ ఒక హిస్టారికల్ ప్రైజెస్ చూసినట్టయితే 2019లో ఒక కిలోవాట్ బ్యాటరీకి $180 చార్జ్ చేసేవాళ్ళు. కానీ యాజ్ ఆఫ్ 2024 ఆ ప్రైస్ $120కి రిడ్యూస్ అయింది అండ్ 2030కి ఆ ప్రైస్ $60కి రిడ్యూస్ అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే మనం కానీ నెక్సాన్ లాంటి ఈవీ కార్ యొక్క బ్యాటరీ రిప్లేస్మెంట్ కాస్ట్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ టుడే దానికి 4 lakh ప్లస్ జీఎస్టీ ప్లస్ లేబర్ ఎక్స్పెన్స్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఆ ఛార్జ్ 5 lakh అనుకుందాం. కానీ 7 ఇయర్స్ తర్వాత బ్యాటరీ కాస్ట్ కానీ $60కి రిడ్యూస్ అయినట్టయితే రిప్లేస్మెంట్ కాస్ట్ మనకి 2.8 lakhs ప్లస్ జీఎస్టీ ప్లస్ లేబర్ అవుతుంది. సో 2030కి ఆల్మోస్ట్ 40% వరకు రిప్లేస్మెంట్ కాస్ట్ అనేది రిడ్యూస్ అవ్వచ్చు. సో ఒకసారి మనం ఈవీ ఇండస్ట్రీ కాకుండా ఓన్లీ ఈవీ కార్స్ ఒక గ్లోబల్ ఇండస్ట్రీ చూసినట్టయితే 5% షేర్తో ఇండియా ఇంకా టెస్టింగ్ ఫేస్లోనే ఉంది. మనతో పాటు యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా కూడా ఉన్నారు. కానీ స్వీడన్, ఐస్లాండ్, నార్వే, డెన్మార్క్ వీళ్ళు మార్కెట్ లీడర్స్గా ఉన్నారు. ఈ 3 కంట్రీస్లో మోర్ దెన్ 50% ఈవీ కార్సే సేల్ అవుతున్నాయి కంపేర్ టు పెట్రోల్ ఆర్ డీజిల్ ఇంజన్స్. ఇండియా కూడా 2050 నాటికి పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్స్ నుంచి బయటకు వచ్చేద్దామని చెప్పి టార్గెట్ చేస్తున్నారు. సో ఆపర్చునిటీ పరంగా చూస్తే ఇండియాలో ఈవీ వెహికల్స్కి చాలా ఆపర్చునిటీ ఉంది నెక్స్ట్ 30 ఇయర్స్ టైం పీరియడ్లో. అండ్ నెక్స్ట్ 7 ఇయర్స్లో ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 8 టైమ్స్ గ్రో అవబోతుంది. సో ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడానికి గ్రో వాళ్ళు నిఫ్టీ ఈవీ అండ్ నిఫ్టీ న్యూ ఏజ్ ఆటోమేటివ్ ఇండెక్స్ లాంచ్ చేశారు. గ్రో కంటే ముందు మిరా అసెట్ వాళ్ళు కూడా ఈ ఫండ్ లాంచ్ చేశారు లాస్ట్ మంత్. సో ఇప్పుడు మనం ఈ నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమేటివ్ ఇండెక్స్ ఎప్పుడు లాంచ్ అయింది, లాంచ్ అయినప్పటి నుంచి దాని రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఇయర్లీ రిటర్న్స్ ఎలా ఉన్నాయని మిడ్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేసి చూద్దాం. ఒక థిమాటిక్ ఇండెక్స్ని మిడ్ క్యాప్ ఇండెక్స్తో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఈ రెండు ఇండెక్సెస్కి రిస్క్ అనేది సేమ్ ఉంది. అలాగే యాజ్ ఎ ఇన్వెస్టర్ మీరు మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండొచ్చు ఆర్ మిడ్ క్యాప్ ఇండెక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటి కేసెస్లో మీరు మిడ్ క్యాప్లోనే కంటిన్యూ అవ్వచ్చా లేకపోతే ఈ ఫండ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని ఈజీగా డెసిషన్ తీసుకోవచ్చు. సో నిఫ్టీ ఈవీ ఇండెక్స్ ఒక యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 5 ఇయర్స్లో ఈ ఫండ్ 37.48% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లో 37.86% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్లో 59.17% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 5 ఇయర్స్ టైం పీరియడ్కి 30% రిటర్న్స్ ఇచ్చింది, 3 ఇయర్స్ టైం పీరియడ్కి 26% రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ టైం పీరియడ్కి 51.6% రిటర్న్స్ ఇచ్చింది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే లాస్ట్ 5 ఇయర్స్లో నిఫ్టీ ఈవీ ఇండెక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఎందుకు ఓన్లీ 5 ఇయర్స్ రిటర్న్స్ నేను కంపేర్ చేస్తున్నానంటే నిఫ్టీ ఈవీ ఇండెక్స్ 2018లోనే లాంచ్ అయింది. సో డేటా తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ 5 ఇయర్స్ రిటర్న్సే చూపిస్తున్నాను. అలాగే ఈ 2 ఇండెక్సెస్ ఒక రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2018 నుంచి 2024 వరకు ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్కి నిఫ్టీ ఈవీ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే యావరేజ్గా 26.28% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 142% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -44.8% లాస్ వచ్చేది. కానీ సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో యావరేజ్గా 24% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 115% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -34% లాస్ వచ్చేది. సో 1 ఇయర్ రిటర్న్స్ చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే నిఫ్టీ ఈవీ ఇండెక్స్లో మార్కెట్ ఫాల్ అయితే లాస్ ఎక్కువ వస్తుంది. సిమిలర్లీ మార్కెట్ రికవర్ అయినప్పుడు లేదా బుల్ మార్కెట్లో ఈ ఇండెక్స్లో రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు నిఫ్టీ మిడ్ క్యాప్. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కానీ చూసినట్టయితే నిఫ్టీ మిడ్ క్యాప్కి అండ్ నిఫ్టీ ఆటో ఇండెక్స్కి లాస్ట్ 1 ఇయర్లో స్టాండర్డ్ డీవియేషన్ సేమే ఉంది, 13.3 ఉంది.
అంటే ఈ 2 ఇండెక్సెస్కి రిస్క్ అనేది సేమ్ ఉంది అని. 3 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే నిఫ్టీ ఈవీ ఇండెక్స్లో యావరేజ్గా 30.37% రిటర్న్స్ ఉన్నాయి, మ్యాక్సిమం 53.16% రిటర్న్స్ ఉన్నాయి అండ్ మినిమం 1.5% రిటర్న్స్ ఉన్నాయి. కానీ సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మిడ్ క్యాప్ 150 యొక్క రిటర్న్స్ కానీ చూసినట్టయితే యావరేజ్గా 24.8% రిటర్న్స్ ఉన్నాయి, మ్యాక్సిమం 39.4% రిటర్న్స్ ఉన్నాయి అండ్ మినిమం 8.1% రిటర్న్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా 2018 నుంచి 2024 వరకు ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి నిఫ్టీ ఈవీ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్గా 22.36% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 36.2% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం 10.8% రిటర్న్స్ వచ్చేవి. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో యావరేజ్గా 20.57% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 29.4% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం 10.8% రిటర్న్స్ వచ్చేవి. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కానీ చూసినట్టయితే నిఫ్టీ మిడ్ క్యాప్కి 21.5% ఉంది అండ్ నిఫ్టీ ఈవీ ఇండెక్స్కి 23.3% ఉంది. సో రోలింగ్ రిటర్న్స్ బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే షార్ట్ టైం పీరియడ్లో ఆర్ మార్కెట్ ఫాలో అయినప్పుడు నిఫ్టీ ఈవీ ఇండెక్స్ ఎక్కువే ఫాలో అవుతుంది కంపేర్ టు నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్. కానీ మార్కెట్ కానీ రికవర్ అయినప్పుడు లేదా బుల్ మార్కెట్ టైంలో నిఫ్టీ ఈవీ ఇండెక్స్లో రిటర్న్స్ అయితే చాలా బాగుంటాయి కంపేర్ టు నిఫ్టీ మిడ్ క్యాప్. అలాగే లాంగ్ టైం పీరియడ్లో అంటే 5 ఇయర్స్ టైం పీరియడ్లో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే నిఫ్టీ ఈవీ ఇండెక్స్లోనే రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ అలా అని నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో తక్కువ రిటర్న్స్ వచ్చినట్టు కాదు, బికాస్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 5 ఇయర్స్ టైం పీరియడ్కి 2% తక్కువ రిస్క్ తీసుకొని 2% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. వెరాజ్ నిఫ్టీ ఈవీ ఇండెక్స్ 2% ఎక్కువ రిస్క్ తీసుకొని 2% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో ఒక రకంగా మాట్లాడితే తీసుకున్న రిస్క్కి 2 ఇండెక్సెస్ ఒకేలాగా రిటర్న్స్ ఇచ్చాయి. కంపేర్ టు నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ ఈవీ ఇండెక్స్ ఎలా అంత రిటర్న్స్ ఇవ్వగలిగింది అంటే మనం కానీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే 2008లో మార్కెట్ ఫాలో అయ్యాక టిల్ 2018 ఈ ఇండెక్స్ 1000% రిటర్న్స్ ఇచ్చింది 10 ఇయర్స్ టైం పీరియడ్లో. ఆ తర్వాత టిల్ 2020 ఈ ఇండెక్స్ కూడా రిటర్న్స్ ఇవ్వలేదు, సిమిలర్ టు నిఫ్టీ మిడ్ క్యాప్ ఆర్ నిఫ్టీ 50, నిఫ్టీ 100 ఇలాగే పర్ఫామ్ చేశాయి అవి కూడా. కోవిడ్లో మార్కెట్ ఫాలో అయ్యాక లాస్ట్ 4 ఇయర్స్లో ఈ ఇండెక్స్ 480% రిటర్న్స్ ఇచ్చింది. ఎందుకు నిఫ్టీ ఈవీ ఇండెక్స్ని నిఫ్టీ ఆటోతో కంపేర్ చేస్తున్నానంటే నిఫ్టీ ఆటో ఇండెక్స్ పర్ఫామ్ చేస్తేనే నిఫ్టీ ఈవీ ఇండెక్స్ కూడా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే రెండిట్లో ఆల్మోస్ట్ 70% సేమ్ స్టాక్సే ఉంటాయి. అలొకేషన్ మారుతుంది బట్ స్టాక్స్ అయితే అవే ఉంటాయి. సో పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ చూస్తే నిఫ్టీ ఆటో ఇండెక్స్లో అయితే చాలా మంచి రిటర్న్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఈ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఇన్ కేస్ మీ దగ్గర మిడ్ క్యాప్ ఫండ్ ఉన్నట్టయితే మాత్రం మీరు మరీ అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా సిమిలర్గానే రిటర్న్స్ ఇచ్చింది, రిస్క్ తక్కువ ఉంది కాబట్టి రిటర్న్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. ఇది సెక్టార్ అండ్ థిమాటిక్ ఇండెక్స్ కాబట్టి రిటర్న్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సిమిలర్లీ రిస్క్ కూడా ఎక్కువ ఉంది, ఫాలో అయితే గట్టిగానే ఫాలో అవుతుంది. సో మీ దగ్గర మిడ్ క్యాప్ ఫండ్ లేదు అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అలాంటి కేసులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేకపోతే మీకు మరీ అంత ఎక్కువ రిటర్న్సే వచ్చేవు, బికాస్ సిమిలర్ రిటర్న్స్ వస్తాయి, దానివల్ల మీకు పెద్ద డిఫరెన్స్ ఏం క్రియేట్ అవ్వదు. అండ్ మీరు కానీ మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు బెస్ట్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు మా మోడల్ పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఇందులో యాజ్ పర్ మీ రిస్క్ ప్రొఫైల్ ఏ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆటోమేటిక్గా మా పోర్ట్ఫోలియోస్ రికమెండ్ చేస్తాయి మీకు. లాస్ట్ 1 ఇయర్లో అన్ని మోడల్ పోర్ట్ఫోలియోస్ ఇండెక్స్ కంటే మోర్ దెన్ 5% రిటర్న్స్ జనరేట్ చేశాయి. అండ్ ఇందులో ఓన్లీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ కాకుండా ఎక్సెప్ట్ స్టాక్స్, క్రిప్టో అండ్ రియల్ ఎస్టేట్ మీకు ఏదైనా అదర్ ఫైనాన్షియల్ అడ్వైస్ కావాలంటే అది కూడా ఇందులో ఫ్రీ ఆఫ్ కాస్టే కవర్ అవుతుంది. సో మీరు కానీ ఇండెక్స్ని అవుట్ పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ మోడల్ పోర్ట్ఫోలియోకి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే మీరు కానీ పర్సనల్ అడ్వైస్ తీసుకోవాలనుకుంటే మా పర్సనల్ అడ్వైస్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు, ఆ ప్రైసింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.